హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ వర్షం అయితే పడింది. ఒక 2 అవర్స్ చాలా హ్యాపీ అయిపోయాము. ఎందుకంటే 2 డేస్ నుంచి కరెంట్ లేదు. మాకు చాలా ఇబ్బంది పడ్డాము. వర్షం పడడంతో కొంచెం కూల్ అయ్యాము. సో తర్వాత ఇంకా ఎండ్ అయితే మామూలుగానే స్టార్ట్ అయిపోయింది. అప్పుడప్పుడు చాయ్ అయితే చేస్తూ ఉంటాను. ఎందుకంటే తను కూడా ఎక్కువగా చాయ్ తాగరు. సో నేనైతే అస్సలు తాగను. కానీ కొంచెం వెదర్ చల్లగా ఉంది కదా అని చెప్పి ఇక్కడ చాయ్ పెట్టేశాను. ఓ పక్క నుంచి టిఫిన్ కోసం అని చెప్పి పోహా చేశాను. పోహా ఎందుకంటే మాకు ఇక్కడ ఇడ్లీ, దోశ ఇవి చేయటానికి కొంచెం మాకు ఇబ్బంది సామాన్లు అవి. సో అవి వచ్చేంత వరకు అయితే మాత్రం ఇలా పోహా అని, చీలా అని వీటితో అడ్జస్ట్ అవ్వాలి. మధ్యాహ్నం లంచ్కి చపాతీ చేస్తున్నాను ఇక్కడ. ఆట అది కొంచెం ప్రిపేర్ చేసేసి ఇంకా రోటీ అనేది చేసేసాను. నేను రోటీ అనేది ఒక 2, 3 ఒకేసారి వేసేస్తాను పెనం మీద. సో అలా కాల్చేస్తాను. ఎందుకంటే నాకు పని కొంచెం స్పీడ్ అవుతుంది అని చెప్పేసి. ఎందుకంటే ఇంట్లో ఇంతకు ముందంటే అమ్మ వాళ్ళు ఉండేవారు కాబట్టి నాకు అంత వర్క్ అనేది ఉండేది కాదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మన పని మనమే చేసుకోవాలి. మనకంటే ఎవరి హెల్ప్ అనేది ఉండదు. సో అందుకనేసి ఇంకా స్పీడ్గా అనేది నేను ఇంకా చపాతీ అయితే చేసేసాను. ఒకేసారి 2, 3 ఇలా చేస్తూ ఉంటాను. ఈసారి అయితే 2 చేశాను. ఎందుకంటే మా ఇద్దరికే కాబట్టి అంత ఎక్కువ చపాతీస్ అయితే చేయలేదు. సో చపాతీస్ అయితే చేసేసిన తర్వాత పాలనేది వాడకానికి పెట్టాము. ఇక్కడ తాతగారు వచ్చేసారు. సో అడుగుతున్నారనమాట, ఈరోజు వీడియో తీయవా అనేసి. అందుకే మళ్ళీ వీడియో తీశాను. సో తాతగారు హాయ్ చెప్పండి అంటే హాయ్ చెప్పారు. చాలా బాగా మాట్లాడతారు తాతగారు. కాకపోతే కొంచెం పాలనేది కొంచెం పల్చగా ఉంటున్నాయి. అదే కొంచెం మాకు ఇబ్బంది. ఇంకేం కాదు. చిన్నపిల్లలు ఉండే ఇంట్లో అయితే మాత్రం కొంచెం పాలకు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాము. సో ఇక్కడ ఎందుకంటే వడకడుతున్నాను. కొంచెం డస్ట్ అనేది లైట్‌గా ఉంది. అందుకనేసి వడకట్టాను. పాలువ వైపు మరగబెట్టేసి ఇంకా లంచ్‌కి ఇంకా పన్నీర్ భుజియా చేశాను. తర్వాత ఏమొచ్చి ఆనపకాయ కర్రీ చేశాను. సో పన్నీర్ ఏంటంటే నాకు ఇష్టము. సో మా హస్బెండ్‌కి పన్నీర్ తిని ఇంకా విరక్తి పుట్టేసిందంట. సో అందుకని ఆనపకాయ తన కోసమని చేశాను. ఇక్కడ వంట అయితే ఫినిష్ అయిపోయిన తర్వాత మాహి ఏం చేస్తుందా అని చెప్పి చూడ్డానికొస్తే చక్కగా నిద్ర వేసేసింది. చక్కగా పడుకుంది. ఇంకా ఇగో చూసారా, పన్నీర్ భుజియా అయితే నా కోసం ఆనపకాయ కర్రీ వచ్చేసి మా హస్బెండ్ కోసం, అలాగే చికెన్ పకోడీ, రోటీస్. ఇది మా లంచ్ వచ్చేసి. ఇంకా మాహి ఏం చేస్తుందని చూస్తే ఇంకా చక్కగా పడుకొని లెగిసింది. ఇంకా లెగిసి ఇంకా ఆటలైతే ఆడేసుకుంటుంది. ఇంకా ఎదురింటి పాప వచ్చింది. తనతోనే ఇంకా చక్కగా ఆడుకుంటుంది. ఇంక ఇద్దరు కలిసి ఇంకా హ్యాపీగా ఆడేసుకుంటారు. సో అంతలోపు ఇంకా మాకు మార్నింగ్ ఇక్కడ ఎండలు కాబట్టి మాకు ఏంటంటే 3 or 4 టైమ్స్ అయితే మేము వాటర్ కూలర్లో పడుతూ ఉండాలి. సో ఇక్కడికి వచ్చేసి నేను కూలర్లో వాటర్ పట్టడానికి అయితే వెళ్ళాను. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం